ఇప్పుడు మా కన్యాకుమారి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఇది ఒక డ్రీమ్ లాగుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ ఇట్ యెట్. సినిమా రిలీజ్ అయిపోతుందని నాకు అసలు ఇంకా ప్రాసెస్ అవ్వట్లేదండి. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ ఈ మూమెంట్కి. ఈ మూమెంట్ కోసం మేము చాలా మంత్స్ వెయిట్ చేసాం. ఇది పాసిబుల్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ కన్యాకుమారి అండ్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. యూ బీయింగ్ వెరీ కైండ్. మీ అందరు చాలా కైండ్ ఉన్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నేను సినిమా గురించి మాట్లాడతాను. సో కన్యాకుమారి శ్రీకాకుళంలో ఒక విలేజ్ బేస్డ్ యూనిక్ లవ్ స్టోరీ అండి. ఇది కామెడీ సినిమా మాత్రమే కాదు. దీంట్లో కామెడీ ఉంది, డ్రామా ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి, చాలా హై ఇమోషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఫర్ మీ కన్యాకుమారి ఈజ్ లైక్ ఫస్ట్ వర్షం పడినప్పుడు మట్టి సువాసన ఉంటుంది కదండి, అలా అనిపిస్తుంది నాకు కన్యాకుమారి అంటే. అంత అథెంటిక్గా రా అండ్ రస్టిక్గా ఉంటుంది. మీకు చూసినప్పుడు మీకు అదే ఫీలింగ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ చాలా టైం తీసుకున్నాం. ఇప్పుడు రిలీజ్కి వచ్చేసింది సినిమా, August 27th వస్తుంది. సో ఈ జర్నీలో ఐ యూస్ టు కొంచెం లోస్, మేము హై లోస్ అన్నీ చూసామండి. ఎక్కువ లోసే అనుకుంటున్నాను. బట్ ఎప్పుడు లో ఫీల్ అయినా నేను ఐ యూస్ టు టెల్ మై సెల్ఫ్ దట్ నాకు కన్యాకుమారి లాంటి రోల్ వచ్చింది, నాకు ఇంకేం కావాలి లైఫ్కి అని అనిపించేది. అండ్ ఇంకా ఆ లోలో ఉన్నప్పుడు మేమందరం, ఈవెన్ మీ సృజన్ సార్, ఎప్పుడు సినిమా చూసినప్పుడల్లా అది మాకు బూస్ట్ ఇచ్చేసేది. అరే మంచి సినిమా తీసాం కదా అని. ఆ లో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేసేది. సో ఎవ్రీ మంత్, కొన్ని మంత్స్కి మేము వెళ్ళి సినిమా చూసేవాళ్ళం. అగైన్ మళ్ళీ ఆ బూస్ట్ వచ్చేసేది, లేదు మంచి సినిమా చేసామని. సో దట్ ఈస్ హౌ కన్యాకుమారి మాకు బూస్ట్ ఇచ్చింది, హోప్ ఇచ్చింది. సినిమా చూసినప్పుడల్లా వి ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ, ఒక మంచి సినిమా తీసామన్న సాటిస్ఫాక్షన్. అండ్ ఈ రోల్ మీరు ఆల్రెడీ క్యారెక్టర్ టీజర్లో చూసారు ఎలా ఉండబోతుందో. ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ అండి, చాలా చాలా ఫార్చునేట్ ఫీల్ అవుతున్నాను ఇలాంటి రోల్ నాకు వచ్చినందుకు. ఐ ఆల్వేస్ ఫీల్ దాట్ ఈ క్యారెక్టర్ ప్లే చేసిన తర్వాత వచ్చిన సాటిస్ఫాక్షన్ నాకు ఇంకో 10 సినిమాలు చేసినా ఆ సాటిస్ఫాక్షన్ రాదేమో అని అనిపిస్తుంది నాకు. అంత బ్యూటిఫుల్గా రాశారు ఈ క్యారెక్టర్. మా సృజన్ సార్ అంత బ్యూటిఫుల్గా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ కన్యాకుమారి. అండ్ నాలాగే మీకు కూడా సినిమా చూసాక మంచి సినిమా చూసామని ఒక సాటిస్ఫాక్షన్ రావాలి అని ఆ దేవుడికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అలా స్పీచ్ ఇచ్చి వదిలేస్తే మేము ఎలా వదిలిపెడతాం చెప్పండి. అందులో ఉన్న ఫేవరెట్ డైలాగ్ కావాలి. ఓకే, అప్పుడు కూడా చెప్దురు కానీ మాకు ఇప్పుడు ఫస్ట్ ఈవెంట్ కదా, సో ఏదైనా డైలాగ్ చెప్పండి పోనీ. ఓకే, ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. కట్నబొద్దంటే ఎవడికి పడితే అడికి ఇచ్చేస్తారా? నేను పుచ్చుడు వంకాయనేటి ఫ్రీగా ఇచ్చేయడానికి. అరే వా, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.